వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తెలంగాణలో సమ్మర్ వస్తుందంటే అందరికీ ఒకటే టెన్షన్, అదే కరెంట్ కట్. అటు రైతన్నలకు ఇటు సామాన్యుడికి గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఫ్యాన్ తిరుగుతుందా? నైట్ టైం పవర్ ఉంటుందా? ఉదయం పూట వ్యవసాయ మోటార్లు నీళ్లు పోస్తాయా? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వేసవి అనగానే కరెంటు కోతలు తప్పవన్న భావన బలంగా ఉండేది. ఇక అలాంటి డౌట్స్ కి చెక్ పెట్టేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ ఏడాది వేసవిలో అలాంటి సిచ్యువేషన్స్ ఉండవు. కాలం మారింది, ప్రభుత్వము మారింది, కానీ కరెంటు కోతలు మాత్రం లేవు. గతంలో వినిపించిన విద్యుత్ కోతల ఆర్తనాదాలు వినిపించవు. నిరంతరం కరెంటు కాంతులు వెదజల్లుతూనే ఉంటాయి. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన మార్పు కాదు, ఒక పక్కా ప్రణాళికతో కూడిన పాలన ఫలితమే. రాబోయే సమ్మర్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. గత అనుభవాన్ని గుర్తు చేస్తే ఆశ్చర్యం కలిగేలా ఈసారి తెలంగాణలో ఆ భయం కనిపించదు. ఎండలు తీవ్రంగా ఉన్న విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగనుంది. స్కెడ్యూల్స్, పవర్ కట్స్ అనే మాట వినిపించదు. గ్రామాలు, పట్టణాలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగం అన్నీ దాదాపుగా 24 గంటల విద్యుత్తోనే కొనసాగాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా అంటే కాదు. ఇది ఒక స్పష్టమైన పాలనా ఫలితం. ముందస్తు ప్రణాళికతో, అనుభవంతో తీసుకున్న నిర్ణయాల ఫలితం. ముఖ్యంగా విద్యుత్ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి బట్టి విక్రమార్క నాయకత్వంలో జరిగిన వ్యవస్థాత్మక ప్రయత్నాల ఫలితంగా ఇది సాధ్యమైంది. మంత్రి బట్టి విక్రమార్క ఇటీవల ఒక సందర్భంలో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నాయి. భయపెట్టే రాజకీయాలు కాదు, పని చేసే పాలననే ప్రజలు కోరుకుంటారు అని తెలిపారు. ఆ కామెంట్స్ ఇప్పుడు పేపర్స్ మీద కాదు, ప్రజల ఇళ్లలో వెలుగుల రూపంలో కనిపిస్తాయి. గత ప్రభుత్వ పాలన కాలాన్ని గుర్తు చేసుకుంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. వేసవి వచ్చిందంటే గ్రిడ్ కుప్పకూలిపోతుందనే ప్రచారం ఉంది. కరెంట్ ఉండదు అనే హెచ్చరికలు, వ్యవస్థ నిలబడదు అనే భయాలు ప్రజల్లో నాటేవారు. ఆ భయమే ఒక రాజకీయ ఆయుధంగా మారింది. ప్రజలు ఎప్పుడూ అనిశ్చితిలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కంప్లీట్ గా చేంజ్ అయింది. వేసవి పీక్స్ లో కూడా తెలంగాణలో లైట్లు వెలుగుతున్నాయి. గ్రామాలలో సాగునీటి మోటార్లు నిరంతరంగా నడుస్తున్నాయి. పట్టణాలలో వ్యాపారాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయి. పరిశ్రమలు విద్యుత్ కొరత అనే మాట వినకుండా ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. విద్యార్థులు రాత్రి చదువుకునేందుకు కరెంట్ ఉందా అనే ఆందోళన లేకుండా చదువుకుంటున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణం అనుభవం. బట్టి విక్రమార్కకు ఇది మొదటి పదవి కాదు, ఇది మొదటి శాఖ కూడా కాదు. దశాబ్దాల రాజకీయ అనుభవం, పాలనా వ్యవస్థపై లోతైన అవగాహన ఆయనకుంది. కేవలం ఫైళ్లపై సంతకాలు చేసే నాయకుడే కాదు, వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్న లీడర్ కావడం వల్లే ఇలాంటి అద్భుతాలు సాధ్యమయ్యాయి. బట్టి విక్రమార్కకు బాగా తెలుసు, కరెంట్ అంటే కేవలం వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్స్ మాత్రమే కాదు. కరెంట్ అంటే రైతు పంట. నీరు అందకపోతే అన్నదాత ఎదుర్కొనే నష్టం ఆయనకు బాగా తెలుసు. కరెంట్ అంటే విద్యార్థి భవిష్యత్తు. చిన్న దీపం వెలుగులో చదువుకునే పిల్లల కష్టం ఆయనకు తెలుసు. చిన్న వ్యాపారి జీవితం విద్యుత్ లేకుంటే రోజువారీ ఆదాయం ఎలా దెబ్బతింటుందో తెలుసు. అందుకే పక్కా ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లారు. వేసవి మొదలు కాకముందే ఇంధన సరఫరాపై స్పష్టమైన ప్రణాళికను రూపొందించారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేశారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ముందే ఒప్పందాలను కూడా సిద్ధం చేశారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు సమర్థంగా అమలు చేయడం, గ్రిడ్ మేనేజ్మెంట్ ను పటిష్టం చేయడం, లోడ్ బ్యాలెన్సింగ్ ను సమయానుసారంగా చేయడం వంటి సాంకేతిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాత ట్రాన్స్ఫార్మర్ల మార్పు, సబ్స్టేషన్ల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే బృందాల ఏర్పాటు వంటి అంశాలు కూడా ముందే సిద్ధం చేశారు. ఈ సమగ్ర ప్రణాళిక ఫలితంగానే ఎక్కడా స్కెడ్యూల్, పవర్ కట్లు కనిపించలేదు. అకస్మాత్తుగా బ్రేక్ డౌన్లు జరిగినా వెంటనే సరఫరా పునరుద్ధరించే వ్యవస్థ పనిచేసింది. ప్రజలకు పెద్దగా ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించారు. బీఆర్ఎస్ హయాంలోనూ సమ్మర్ వస్తుందంటే ఒక రకమైన భయాందోళన ఉండేది. కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. చిరు వ్యాపారుల నుండి బడా పారిశ్రామికవేత్తల వరకు అందరూ కరెంటు కోతలతో కష్టాలు పడినవారే. ఇప్పుడు అలాంటి భయం లేదు. విద్యుత్ శాఖ మంత్రిగా బట్టి ఉన్నారు. ఆయన ఉంటే ఒక నమ్మకమే కాదు, భరోసా కూడా. అందుకే కరెంటు కోతల భయాలను కంప్లీట్ గా పోగొట్టేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరత్వాన్ని భరోసాగా మార్చింది. ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చింది. ప్రభుత్వం ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్న విశ్వాసాన్ని కలిగించింది. అందుకే రాబోయే వేసవిలో తెలంగాణ అంతటా ఒకే మాట వినిపిస్తోంది,
కరెంట్ ఉంది, నమ్మకం ఉంది, ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ఒక్క మంత్రి విజయం మాత్రమే కాదు, ఇది అనుభవం. పాలన కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే స్థిరత్వం, ఇదే ప్రణాళిక, ఇదే బాధ్యత భావన కొనసాగాలి. అప్పుడే తెలంగాణలో విద్యుత్ అనేది భయం కాదు, అభివృద్ధికి ఆధారం అనే భావన మరింత బలపడుతుంది.